నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తిరుపతి జూలో అంటే ఒక సింహం అయితే ఒక మనిషిని తినేయడం జరిగింది అంటే ఏదైతే కేజ్ ఉంటుందో ఆ కేజ్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందామని వెళ్ళిన వ్యక్తిని సింహం చంపేసింది అని అంటున్నారు అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే తను కావాలని వెళ్ళాడా అనే వర్షన్ కూడా వినిపిస్తుంది ఇంతకు అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అండ్ అంతవరకు వెళ్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది సో మొత్తానికైతే ఒక మనిషి అయితే చనిపోవడం జరిగింది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు చూసుకుంటుంటే ఒక ఏంటంటే హ్యాపీగా జూకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న ఒక వ్యక్తి సడన్గా ఒక సింహం బోన్ అంటే అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ కేజ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అనుకున్న ఒక వ్యక్తి చనిపోవడం అయితే జరిగింది అంటే సింహం తినేయడం జరిగింది సో ఏంటి అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు మనుషులు అంటే అక్కడ తనే అంత నిర్లక్ష్యంగా ఉండి సెల్ఫీ తీసుకోవడం ఏంటి అండ్ అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీ కూడా అక్కడికి వెళ్తుంటే ఎందుకు వద్దని వారించలేదు అండ్ మిగతా మనుషులు కూడా ఎందుకు అక్కడి వరకు వెళ్తుంటే అది జరుగుతుంటే చూస్తున్నారో తప్ప ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు అసలు ఏం జరిగి ఉండి ఉంటుంది అక్కడ ఇప్పటివరకు ఈ న్యూస్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఏమని కొంతమంది ఏమో ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడానికే అందులో దూకాడు అని చెప్పేసి ఇంకొంతమంది ఏంటంటే తాగేసి వీరంగం సృష్టించడానికి వెళ్ళాడు సింహం ముందు అబ్బాయి కూడా తొడగొట్టి అటు ఇటు ఇట్లని సెల్ఫీ అవన్నీ చేశాడు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు నెక్స్ట్ సరే సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళాడు ఓకేనా అంటే ఏ రకంగా వెళ్తాడు తాగేసి అనేది పక్కన పెడితే పంతానికి కూడా పోతారు అరే వెళ్ళి సింహంతో సెల్ఫీ తీసుకొని రా అని చెప్పి ఫ్రెండ్స్తో ఏదైనా పందెల గిందెలు పెట్టుకుంటే ఉండరా నేను వెళ్ళి తీసుకొని వస్తా మళ్ళీ వస్తా చూడు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకు ఉండే ధైర్యం ఏంటంటే కొంచెం చూసుకుంటారు ఇక్కడ దూకుతా అక్కడికి వెళ్ళిపోతా అక్కడ నుంచి సెల్ఫీ తీసుకొని అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇది ఎక్కేసి ఇటు రావచ్చు అలా అనిపిస్తుంది అలా కూడా అనుకోవచ్చు 90% చాలా మంది ఈయన చావడానికే వెళ్ళాడు లేకపోతే అసలు సాధ్యమైనా అలా రావచ్చా అంత ఈజీగా సింహం దగ్గరికి వెళ్ళడం నెక్స్ట్ సరే వెళ్ళిన వాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు సెల్ఫీ అది కనపడుతుంది అండ్ తొడగొట్టాడు పైగా అటు ఇటు ఇటు చూడు అని సింహానికి చెప్తున్నాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి మనకి మీ టీవీలో చూడండి లైవ్లో అన్నిట్లోనూ వస్తున్నాయి సరే ఇప్పుడు దీని గురించి మాట్లాడితే నాకేమనిపించింది అంటే పర్సనల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు కూడా చూశాను నేను 2019లో కూడా 2 సార్లు అయ్యింది అండ్ 2021లోనూ అయ్యింది ఫారిన్లోనూ అయ్యాయి గనీలో అయ్యింది ఆ మహేంద్ర సింగ్ జూ పార్క్లో అయ్యాయి రకరకాల ఇన్సిడెంట్స్ చూసాము కానీ అవన్నీ ఏంటంటే అంతేందుకు మన జూ పార్క్ లో ఒకసారి అనుకోకుండా జారిపడి పులికి దండం పెట్టినా కూడా అది లాక్కుపోయింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా పడ్డం వేరు తెలియకుండా అందులో జారిపడి అయ్యయ్యో అని బాను కావాలని వెళ్ళి ఎన్క్లోజర్ లో దూకి మళ్ళీ నేను రాగలను అనే వాళ్ళే వేరు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి బట్ నాకు అనిపించింది ఏంటంటే అతను చేసిన యాక్షన్ని చూశాను నేను తను చేసిన పర్ఫెక్ట్ యాక్షన్ ఎలా ఉందంటే దూకాడు సింహం సైలెంట్గా వస్తుంది అటు 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 అని చూపిస్తున్నాడు సింహం నమ్మి అటు వెళ్ళింది వీడిలో హ్యాపీనెస్ మొదలైంది ఓకే నా కంట్రోల్కి వచ్చేసింది ఇది ఇక నేను ఏమన్నా చేసుకోవచ్చు సెల్ఫీ తీసుకోవడానికి స్టార్ట్ చేసి సెల్ఫీ తీసుకొని దాని ముందు ఇలా తొడగొట్టేసి దాన్ని ఇలా బుజ్జ గీయడం స్టార్ట్ చేశాడు అంటే తనకి ఏమర్థమైంది అంటే సైకలాజికల్గా ఇప్పుడు సర్కస్కి వెళ్తాం కదా అవును సర్కస్కి వెళ్ళినప్పుడు ఆ రింగ్ మాస్టర్ ఆ సింహాన్ని ఫస్ట్ అటు 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 అంటాడు అది అక్కడికి వెళ్ళొద్ది ఇటు 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 అంటాడు అది అక్కడికి వస్తుంది అఫ్ కోర్స్ ఆయన చేతిలో కర్ర ఉంటుంది ట్రైనింగ్ ఇస్తాడు కాబట్టి ఆ ట్రైనర్ మళ్ళీ ఇటు 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 అంటే అది అక్కడికి వెళ్ళొద్ది నెక్స్ట్ మళ్ళీ ఒక మనిషి మీద చెక్క పెట్టేసి ఇటు నుంచి అటు ఎక్కి అటు ఇటు దూకిపిస్తారు ఏనుగుని కూడా ఎక్కి దూకిపిస్తారు ఇట్లాంటి కొన్ని ఫీట్లు మనం చూసాం తర్వాత సింహం దగ్గరకు వస్తుంది దాన్ని ఏదో చేస్తాడు అటు ఇటు ఇటు అని ఆడిస్తాడు వీళ్ళందరూ క్లాప్స్ కొడతారే భలే ఆడిస్తున్నాడే సింహాన్ని అని మళ్ళీ గో గెట్ ఇన్ సైడ్ అనగానే అది వెళ్ళిపోతుంది బోన్లోకి అవి చూస్తారు చాలా మంది చూస్తారు కొంతమంది ఏంటంటే సర్కస్ ని ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ పిల్లోడు అది అని నేను అన్నట్లా సమయం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనుకున్నా ఎందుకో లోపల మాట ఇట్లా ఉన్నప్పుడు అదే సర్కస్లో ఆ గుంపులో క్లాప్స్ కొట్టే వాళ్ళు 100%లో 90% ఉంటే
10% ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. రైట్ మనం కూడా ఎప్పుడైనా సింహాన్ని ఇలా కంట్రోల్ చేయొచ్చేమో. ఈ పీపుల్ ఉంటారు, సరే ఇట్స్ ఓకే, వాళ్ళది ఓకే. నెక్స్ట్ అట్లాంటి మైండ్లో పడిపోతూ ఉంటాయి మా చిన్నప్పటి నుంచే. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ హౌ టు కడిల్ ఏ లయన్. ఇప్పుడు మనకి శాండియర్ ఇంకా ఎవరో అబ్బాయి కొంతమంది ఉన్నారు, లైట్ దుబాయ్లో ఒక షేక్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అక్కడ పెంచుకుంటారు, పెంచుకుంటూ రోజు దాంతో కడిలింగ్ చేసుకుంటా వీడియోలన్నీ పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారో అవి చూస్తారు జనాలు. వాటికి ఇప్పుడు ఇతను జూకి వచ్చాడు, టైంపాస్ అవ్వడానికి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు సైకలాజికల్గా. ఐ వాంట్ టు టెల్ యూ, వాళ్ళు యూట్యూబ్లో కూడా సినిమాకి సంబంధించిన న్యూస్, సినిమా రివ్యూలు, సినిమాకి సంబంధించినవే చూస్తారు. నెక్స్ట్ టైంపాస్కి ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు యూట్యూబ్లలో కూడా ట్రావెల్కి సంబంధించిన వీడియోలే చూస్తారు. ట్రెక్కింగ్ వీడియోస్, అటు వెళ్తే ఉంటుంది, ఇటు వెళ్తే ఉంది, ఆ లోపలే ఉంది. టైంపాస్కి గుళ్ళకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు యూట్యూబ్లలో కూడా ఆ ఆలయానికి వెళ్తే ఇది అవుతుంది, ఈ ఆలయం స్థల పురాణం తెలుసా మీకు, ఇలాంటివన్నీ చూస్తారు. అదే టైంపాస్కి జూకి వెళ్ళాడు ఇతను. ఇతను యూట్యూబ్ లో ఏం చూస్తాడు, ఇంకా అంతే. అంటే ఈ పెట్స్ ని ఎలా దగ్గర తీసుకోవాలి, మచ్చిక చేసుకోవాలి. ఈ పెట్స్ కాదు, వైల్డ్ పెట్స్. మరి వైల్డ్ పెట్స్ చాలా రేర్ గా ఉంటాయి. సో అట్లా వైల్డ్ సింహాలను చూసి అవి పెంచుకునే వాళ్ళని చూసేవాడు. ఎక్కువ డిస్కవరీ అయినా ఫాలో అవుతాడు, లేదు కానీ ఇంత రే 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 ఎలా ఇలా చేస్తున్నాడు. వాట్ హీ డిడ్, ఎన్క్లోజర్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రాగానే అలా నిలబడ్డాడు, అది నడుచుకుంటూ వచ్చింది. తనకు అర్థమైంది ఏదో నేను చేయగలనా, నేను చేస్తున్నా. ఐ డోంట్ నో తనకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో, ఐ డోంట్ నో. అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఎన్ని వేల వీడియోలు చూసుంటాడు అలాంటివి. అది సెల్ఫ్ గా దాన్ని స్ట్రాంగ్ అవ్వడానికి. ఇప్పుడు కుక్కలు అంటే చాలా బాగా భయపడతా ఉంటారు. పెట్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఏ కుక్క దగ్గరికి వెళ్తే ధైర్యం వెళ్ళి ఇట్లా వేస్తారు. అది ఒకటి ఉంటుంది మెంటాలిటీ. సో అలా ఇతను పెట్స్ హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే అవి దొరకవు కదా అక్కడ పడితే అక్కడ. అందుకే జూకెళ్ళాడు ఈయన. వెళ్ళిన తర్వాత ఎన్క్లోజర్లో వీళ్ళు అనుకున్నాడు అలా వదిలేశారా సింహాన్ని అంటే, పాప అది ఎంత అమాయకురాలో అనుకున్నాడు. దాని కళ్ళల్లో చాలాసేపు చూశాడు, అది కూడా ఇలా ఉంటుంది. వాళ్ళకి అలా అనబడుతుంది, మనకు భయంకరంగా కనిపించినా వాళ్ళకి అది ముద్దుగానే ఉంటుంది. చూసి పాపం అది ఆహారం కోసం వెయిట్ చేయడం, లేకపోతే అక్కడిక్కడికి వెళ్ళిన తలగొక్కోవడం, వాటి వెళ్ళిన వీటి ఓకే ఐ కెన్ హ్యాండిల్ దిస్ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్తో ఏదో గిట్టింగ్లో ఉన్నప్పుడు చేయగలవా లేదా అనే కొంతమంది ఆ బెట్టింగ్లు పెట్టుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది అదే పని వెళ్ళాలనే వాళ్ళు ఉంటారు. ఎందుకు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి వెళ్ళాడు ఇతను అనే దాన్ని ఖండిస్తున్నానంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. ఇది కూడా అవ్వచ్చు, ముందే నిర్ధారించకండి వీడు చావాలనే వెళ్ళాడు చచ్చాడు అని చెప్పి, తప్పది. అందుకని వెళ్ళాడు, తను గమనించు వాడిని ఏం చేశాడు. ఇప్పుడు అన్ని ఛానల్స్ చేస్తున్నాయి ఆ వీడియోలో, అటెళ్ళు అన్నాడు. అటు వెళ్ళమంటే అది వెళ్ళింది, 2 అడుగులు వెళ్ళింది. అది 2 అడుగులు వెళ్ళిన తర్వాత దానికి ఏమనిపించిందో మళ్ళీ రివర్స్ అయ్యింది. వీడు అలవాట్లేదు కదా తనకి తన ట్రైనర్ ఒకడు ఉన్నాడు ఆ సింహానికి, ఆయనంటే అలవాటు. ఆయన వస్తే భయపడుద్దేమో, పో అంటే పోతుంది, వీటిని చూసి ఎందుకు వెళ్తుంది, వెళ్ళదు. సో ఈ ప్రహ్లాద్ గుల్జార్ అనే మనిషి అక్కడ నిలబడి ఏదో కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు, తర్వాత ఇంకేదో చేద్దాం అనుకున్నాడు. అప్పట్లోనే మేబీ ఆయనలోనూ కొంచెం భయం స్టార్ట్ అయిందేమో. అంత దగ్గర నుంచి వీడియోలు చూసేది వేరు, అది వేరు కదా. అంత దగ్గర నుంచి ఏదో అయ్యింది, తను ఉన్నాడు. తర్వాత అది కంట్రోల్లోకి వచ్చిందేమో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, తొడగొట్టాడు, అదేమల్లా. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది, రే చూడండి రా నేను సెల్ఫీ తీసుకుంటున్నా దీంతో అన్నాడు. అదేమల్లా ఇలా చూశాడు, అది ఎలా చూస్తుందని, అది కూడా ఇలాగే చూసి సెల్ఫీ ఇచ్చింది. ఏమల్లా గుడ్. తర్వాత అది కొంచెం ఇట్లా సీరియస్ అయినట్టు అనిపించింది, లేదా వచ్చిన పని అయిపోయిందనే అనిపించి ఉండొచ్చు. భయానికి చెట్టు ఎక్కేశాడు. అదేమో ఉండట్లా, అది వీడు ఎప్పుడు దిగితే వీడిని తిందామా, కొరికేద్దామా, రక్కేద్దామా అని చూస్తుంది. చాలా రోజులకు దానికి ఒక కొత్త ప్రాణి కనబడింది కదా. ఇప్పుడు జూలో ఉండి నన్ను కంట్రోల్ చేసే ఒక మనిషి వచ్చేవాడు, చూడ్డానికి చాలా మంది వచ్చి అసలు వీళ్ళ రుచి ఎలా ఉంటుందో దానికి కూడా అనిపిస్తాడు. మనకు కూడా అంతే, సింహం చూసి అరే అది ఎంత భయంకరంగా ఉందని మనం అనుకో, అది క్రూర జంతువు, దానికి కూడా చాలా రకాల మీట్ తినింది. వీళ్ళు భలే ఉంటారు, కలర్ డ్రెస్లు వేసుకొని నవ్వుతా ఉంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, వీళ్ళని తింటే ఎలా ఉంటుందని దానికి అనిపిస్తుంది.
టైంకి దొరికాడు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఒక సింహాన్ని జూలో పెట్టారంటే దాని నేచర్, అది ఒక వైల్డ్ అనిమల్ కాబట్టే కదా అక్కడ పెట్టారు. లేకపోతే నీతో పాటు తిరిగేదిగా జూలో అటు ఇటు ఇటు అటు. ఇప్పుడు మనం క్యామెల్ ఎక్కి తిరిగినట్టు, ఏనుగు ఎక్కి తిరిగినట్టు దాన్ని కూడా పట్టుకొని తిప్పేవాళ్ళం కదా. ఎందుకు దాన్ని అక్కడ పెట్టారు? అది కదా ఆలోచించాలి మనిషి. నెక్స్ట్ వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు, పొరపాటున స్లిప్ అయి పడ్డాడు. ఒక్కసారి చీల్చేసింది ఒకటే దాటి, ఇంకా లేదు, ఇంకా నెక్స్ట్ మాట్లాడేది ఏం లేదు. ఒక్కటే దాటి ఇలా పట్టింది, అలా చీల్చి పడేసింది, అయిపోయింది. నెక్స్ట్ చీల్చి అటేటో ఇటేటో ఇసిరేసింది. కాసేపు డెడ్ బాడీ కూడా దొరకల. ఆ సింహాన్ని బంధించేసి తర్వాత అటు ఇటు తిరిగితే డెడ్ బాడీ దొరికింది వాళ్ళకి, పోలీసులకి. అది చూస్తారేమో ఇలా చీల్చి పడేసింది 69లో. ఒట్టుడు అంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే ఆయన చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు కదా సార్, తను రక్షించుకోవడం. అలా భయం ఉంటుందిలే, అక్కడ దాకా వెళ్ళే వాళ్ళు చావాలనే వెళ్తారు. నిజంగా ట్రైన్ ముందు పడే వాళ్ళు కూడా అది వచ్చే టైంలో వాళ్ళకి భయం వేస్తుంది. భయం లేకుండా ఎవరేం చేయరు. అది ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు అనేది నాకైతే ఇంకా నమ్మాలనిపించట్లేదు. వై? బికాస్ చావాలని ఉంటే అక్కడికి వెళ్ళి చావాలని లేదు. దానికి కూడా కొంతమంది కొన్ని చెప్తున్నారు, ఏంటి ఫేమస్ అయి చావాలని ఉందేమో, అలా సింహం బొట్లు చచ్చాడు ఈ మనిషి అని చెప్పి అందరూ రాస్తారు కదా. రాయరు, బాధపడతారు చాలా మంది. అదేమంత ఇది కాదు, చాలా దారుణమైన చావు. అది పీల్చి చింపి తింటూ చంపేస్తారు. ఎంతో బాధాకరమైన చావు కూడా. నీ 90% ఒళ్ళు పోయినా సరే ఏ కొత్త ప్రాణమో నీకు తెలిసి ఉంటది, అది నరకం చాలా. వద్దు, చావడానికి ఈ అబ్బాయి అయితే వెళ్ళలేరుమా. తను ఏదో కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు, ఏదో ధైర్యం వచ్చింది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకో. టైం పాస్ కి సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఒకటి ఉంటది. టైం పాస్ కి గుళ్ళకి వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటది. ట్రావెలింగ్ కి వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటది. తను వెళ్ళింది జూకి. సో తనకి టైం పాస్ జూలో కావాలనుకున్నాడు తనకి. అండ్ వీళ్ళందరూ ఎలాంటి వీడియోలు, ఏ ప్రపంచంలో ఎలాంటి పుస్తకాలు, ఎలాంటి బొమ్మలు అయితే చూస్తారో ఇతను కూడా ఇలాంటి బొమ్మలే చూసుకుంటూ, ఇలాంటి వీడియోలే చూసుకుంటూ అక్కడికి వచ్చాడు. వీళ్ళు సినిమాకి వెళ్ళే వాళ్ళు ఇది ఎట్లుంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, నాకు తెలుసు అని ఎలాగైతే వాగుతారో కొంతమంది ఉన్నారు కదా. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా అసలు ఈ స్థలపురం ఇది కాదు, అది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు, వాళ్ళు వేరే ఓ లోకంలో ఉంటారు. ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు ఇంకో లోకంలో ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, ఇట్లా ఉంటే బతకొచ్చు, అలా ఉంటే వాళ్ళు ఇలా చేయడం ఇలా కాదు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని. వీళ్ళు కూడా ఈ సింహాన్ని వాడు పిచ్చి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఇట్లా కాదు, ఈ ట్రైనింగ్ ఇలా ఇస్తే బాగుండు, అలా ఇస్తే బాగుండు, దానికి గ్రూమింగ్ ఇలా చేస్తే బాగుండు, వీళ్ళు కటింగ్ బ్యాచ్, ఇలాంటి థాట్స్ వస్తాయి. పీపుల్ విల్ బీ లైక్ దట్. సో ఇతను నాకు చెందిన వాడిలానే నాకు అనిపించింది ఆ వీడియో చూసినంతసేపు. మేబీ ఐఎమ్ ఆల్సో రాంగ్, వీళ్ళు చెప్పేదే కరెక్ట్. ఆయన చావడానికి వెళ్ళి ఉండొచ్చు, ఇంకా దేనికైనా వెళ్ళి ఉండొచ్చు, ఫ్రెండ్స్ తో సవాల్ చేసే వెళ్ళుండొచ్చు, తాగిన మైకంలో వెళ్ళుండొచ్చు, మతిస్థిమితం లేకుండా కూడా వెళ్ళుండొచ్చు, వాట్ ఎవర్. కానీ అతను అక్కడ చేసినటువంటి ఆ కాసేపు ప్రదర్శన ఏదైతే ఉందో 99% నాకు, నేను చాలా వెరిఫై చేసుకుంటే అలాగే అనిపించింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.